హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు మనకి బేసికల్గా అందరికీ తెలిసిందే. ఈరోజు హిస్టారిక్ మూమెంట్ అయితే క్రియేట్ చేయబోతున్నాం కాదు, క్రియేట్ చేసాం. అదేంటో మన అందరికీ తెలిసిందే. పుతిన్ గారు, రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ అయితే మన ఇండియాకి అయితే వచ్చారు. ఈ సందర్భంగా ఏంటంటే మన పుతిన్ గారు కానీ మన మోదీ గారు కానీ వీళ్ళిద్దరూ కూడా బయలాటరల్ మీటింగ్స్ అయితే చాలా శరవేగంగా, చాలా హ్యాపీగా, చాలా హిస్టారిక్ మూమెంట్లో మొత్తం వరల్డ్ అందరికీ కూడా ఒక మెసేజ్, రాక్ సాలిడ్ అంటే బ్రేకింగ్ విధంగా మొత్తం అందరికీ కూడా వాళ్ళు బుర్ర పాడలాగా మనకి మెసేజ్ అయితే ఇవ్వబోతున్నాం. ఎస్పెషల్లీ ఎవరికి ఇవ్వాలో తెలుసు కదా, ఆ వ్యక్తి ఎవరో తెలుసు కదా, ట్రంప్. మిస్టర్ ట్రంప్కి మంచి స్ట్రాంగ్గా మనం ఇచ్చినట్టే. ఆయన అక్కడ ఏ విధంగా ఫీల్ అవుతున్నాడో, ఏ విధంగా ఉన్నాడో, అసలు తింటున్నాడో తినట్లేదో, చూస్తున్నాడో చూడట్లేదో మనందరికీ తెలియదు. కానీ ఇక్కడ ఇండియాలో మట్టికి చాలా బాగా అటు నార్త్ సైడ్ కానీ ఇటు సౌత్ సైడ్ కానీ పుతిన్ గారు రాకతో అందరూ కూడా చాలా వేగంగా సోషల్ మీడియాలో వాళ్ళ యొక్క ఆనందం కానీ, వాళ్ళ యొక్క విషెస్ కానీ, వాళ్ళ యొక్క పుతిన్ గారి మీద ప్రేమ కానీ అన్ని విధాలుగా కూడా చూపిస్తున్నారు అనమాట. సో ఈ బయలాటరల్ మీటింగ్ గురించి మనం వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ వివరించుకుంటూ మాట్లాడుకుంటూ వద్దాం. అసలు ఏంటి, ఎందుకు వచ్చారు, ఏ విధంగా ఉండబోతుంది, అసలు సెక్యూరిటీ ఏ విధంగా ఉంది, వాళ్ళిద్దరూ కూడా ఏం బయలాటరల్ మీటింగ్స్లో ఏమేమి మార్పులు చేర్పులు చేయబోతున్నారు, ఒకటి డిఫెన్స్ పరంగా, ఒకటి ట్రేడ్ పరంగా, ఒకటి ట్రేడ్ డిఫిషియెంట్ ఏదైతే ఉందో దాన్ని సార్ట్ అవుట్ చేసే విధంగా ఏం చర్యలు చేసుకోబోతున్నారు, ఏం ఒప్పందాలు చేసుకోబోతున్నారు, ఇప్పుడు కంప్లీట్గా మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కానీ, ఫ్రమ్ లోకల్ న్యూస్ కానీ, నేషనల్ న్యూస్ కానీ, ఇంటర్నేషనల్ న్యూస్ కానీ, జియో పొలిటికల్ న్యూస్ కానీ, వరల్డ్ న్యూస్ కానీ ఇవన్నీ కూడా చూడాలంటే, మీకు కన్జ్యూమ్ చేయాలంటే డెఫినెట్గా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకుని పెట్టుకోండి. ఆన్ చేసుకుని పెట్టుకోవడం వల్ల నేను ఇంతకీ ఇప్పుడు చెప్తున్నానంటే, ఏదైనా వీడియో పెట్టిన వెంటనే మీరు ఈ వీడియో చూడాలనుకుంటే అక్కడి నుంచి మీకు నోటిఫికేషన్ వస్తుంది, అక్కడి నుంచి మన వీడియో చూసే అవకాశం ఉంటుంది. అందుకు సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యూస్ చేసుకోండి. సో దట్ ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా యాక్యురేట్గా చూసే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా లేట్ లేకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోతాం. సో మోదీ, పుతిన్ వీళ్ళిద్దరికీ కూడా హిస్టారిక్ మూమెంట్ అనేది ఈరోజు చాలా బాగా జరిగింది. సో బేసికల్గా మనం చెప్పుకోవాలంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఆయన నిన్న December 4th ఈవినింగ్ సమయంలో ఆయన బ్రేక్ ద ప్రోటోకాల్ అని చెప్పేసి మొత్తానికి బ్రేక్ చేశారు. ప్రోటోకాల్ని అయితే బ్రేక్ చేసి పుతిన్ గారి కోసం ఆయన అయితే పాలం ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళటం జరిగింది. పుతిన్ గారు అరౌండ్ 6:30కి రావటం అయితే జరిగింది. ఆ తర్వాత మోదీ గారు పుతిన్ గారిని రిసీవ్ చేసుకున్నారు రెడ్ కార్పెట్తో. అదేవిధంగా ఇండియన్ ట్రెడిషనల్ డ్యాన్సెస్ ఉంటాయి కదా, సో ఆ ఘన స్వాగతం ఇవ్వటం అయితే జరిగింది ఎయిర్పోర్ట్ సరౌండింగ్స్లో. సో గ్రాండ్ వెల్కమ్ ఫర్ పుతిన్. సో గ్రాండ్ వెల్కమ్ అనేది ఆయన దొరికింది. అట్ ది సేమ్ టైం చాలా బాగా రిసీవ్ చేసుకోవడం జరిగింది. మోదీ గారు విత్ హగ్తో, విత్ షేక్ హ్యాండ్తో చాలా బాగా అయితే రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఇది హిస్టారిక్ ఫ్రెండ్షిప్. అంతే, మనకి 40, 50, 60 ఏళ్ళ నుంచి బేసికల్గా రష్యా ఇండియా టైస్ అనేవి, రష్యా ఇండియా ఫ్రెండ్షిప్ అనేది ఇది హిస్టారిక్. అంతే, అది మనం ఎప్పటికీ మర్చిపోలేం. పుతిన్ గారు హెల్ప్ కానీ, రష్యా హెల్ప్ కానీ మనం ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. రష్యా కానీ ఇండియా కానీ బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్. లేదంటే ఖచ్చితంగా నేను రాసుకుని కూడా వచ్చాను, చెప్తాను మీకు వరుస పెట్టి. అదేవిధంగా మోదీ గారు, పుతిన్ గారు స్పెషల్ కార్ ఫొటోస్ కూడా మనకు బయటకు రావడం జరిగింది. మోదీ గారు కార్లో అయితే తీసుకెళ్ళి పుతిన్ గారు ఇద్దరు కూడా కాన్వర్జేషన్ అనేది కార్లో జరిగింది. అఫ్కోర్స్ ఇద్దరు కార్లో కూర్చున్న ఫొటోస్ అయితే బయటకు రావడం జరిగింది. అది మొత్తానికి ట్రంప్కి అయితే ఎక్కడో కాలద్ది, అది సెకండరీ విషయం అనుకోండి. ఖచ్చితంగా మోదీ గారు అయితే నిన్న ఈవినింగ్ అయితే కొంచెం ప్రైవేట్ డిన్నర్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇదంతా అయిపోయిన తర్వాత పుతిన్ బేసికల్గా 2 days విజిట్ కింద మనకి ఇండియాకి అయితే రావడం జరిగింది. ఇందులో మనకి బేసికల్గా వాళ్ళ యొక్క షెడ్యూల్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఈవెంట్స్ మీకు వన్ బై వన్ చెప్తాను, టైమింగ్స్ కూడా చెప్తాను. బేసికల్గా ఏంటంటే సెరమోనియల్ రిసెప్షన్ అనేది రాజ్భవన్లో జరగబోతుంది 11 AM. వ్రీత్ లేయింగ్ అనేది రాజ్ఘాట్ దగ్గర 11:30కి అయితే జరగబోతుంది. PM గారు అదేవిధంగా పుతిన్ వీళ్ళిద్దరూ కూడా హైదరాబాద్ హౌస్లో 11:50కి అయితే కలవబోతున్నారు.
అదేవిధంగా ప్రెస్ స్టేట్మెంట్స్ అనేవి హైదరాబాద్ హౌస్ నుంచే 150కి అయితే ఇవ్వబోతున్నారు. లంచ్ అయిన తర్వాత మనకి ఇస్తారు. అదేవిధంగా బిజినెస్ ఈవెంట్ అనేది టీబీసీ దగ్గర 3:40 PM అయితే మనకి కనిపించబోతున్నారు అక్కడ. అదేవిధంగా మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారితో మీటింగ్ అయితే ఉంది. అది 7 PMకి అయితే ఉంది. ఇంకా తర్వాత మనకి పుతిన్ గారు అయితే అరౌండ్ 9 PMకి ఆ సమయానికి రష్యాకి అయితే వెళ్ళిపోతున్నారు. మాస్కో, క్రెమ్లిన్ వాళ్ళ దేశానికి అయితే వెళ్ళిపోతున్నారు. సో ఇది ఓవరాల్గా నిన్న ఈరోజు ఓవరాల్ మీటింగ్ అయితే ఇది. సో ఇది ఒక షెడ్యూల్. ఈ షెడ్యూల్ అయిపోయిన తర్వాత మనకి ఈ షెడ్యూల్లోనే అసలు పాయింట్స్, అసలు విషయాలు బయటికి వన్ బై వన్ వస్తూ ఉంటాయి. అందులో మనం కొన్ని చూసుకున్నట్లయితే పుతిన్ ఇప్పటి వరకు ఏ కంట్రీకి కూడా విజిట్ అయితే చేయలేదు. అరౌండ్ మనకి ఇంటర్నేషనల్ అరెస్ట్ వారెంట్ ఏదైతే ఉందో దానివల్ల ఎక్కడికి కదలటానికి కుదరట్లేదు. ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ వార్ అనేది మన అందరికీ తెలిసిందే. సో అందుకు ఇంటర్నేషనల్ అరెస్ట్ వారెంట్ అనేది జారీ చేయడం జరిగింది వ్లాదిమిర్ పుతిన్ మీద. సో అందుకు ఓన్లీ ఫ్యూ కంట్రీస్ మాత్రమే విజిట్ చేశారు. అది కేవలం వచ్చేసరికి తజికిస్తాన్, కిర్గిస్తాన్, బెలారస్, చైనా అండ్ ఇప్పుడు ఇండియా. సో ఈ 2 కంట్రీస్లో ఇప్పుడు ఈ 5 కంట్రీస్లో మనకైతే విజిటింగ్ అయితే ఉంది. సో ఇంక ఇండియాకి పుతిన్ రాకకి మొత్తానికి మనం అందరం కూడా ఏ బిగ్ గ్రాండ్ వెల్కమ్ అయితే విషెస్ అయితే మనం అందరం కూడా సోషల్ మీడియా వేదికగా అందరం కూడా గట్టిగా మనం పుతిన్ గారికి అయితే ఇవ్వడం జరిగింది. మోదీ గారు పుతిన్ గారి ఫ్రెండ్షిప్ అనేది ఇట్ విల్ బి లాస్ట్ ఫర్ ఎవర్, అంతే, ఇంకో మాట అనేది లేదు. అది మాత్రం గుర్తుపెట్టుకొని రాసి పెట్టుకోండి. రష్యా మన ఇండియాకి ఎప్పుడు కూడా టైం టెస్టింగ్ సమయంలో మన ఇండియాకి చాలా విధాలుగా సపోర్ట్ చేసింది. 1971లో మన ఇండియన్ ఓషన్కి, హిందూ మహాసముద్రానికి మనకి వాళ్ళ సబ్మెరీన్స్ అనేవి వచ్చినాయి, న్యూక్లియర్ సబ్మెరీన్స్ అనేవి వచ్చాయి. ఎందుకంటే ఆ సమయంలో ఇండియా పాకిస్తాన్ వార్ జరుగుతుందో మన అందరూ తెలిసిందే. అలాంటప్పుడు అమెరికా సపోర్ట్ చేయని సమయంలో రష్యా మనకి వెన్నుతట్టి నేను ఉన్నాను అని చెప్పేసి వచ్చి ఇండియాకి సపోర్ట్ చేసి న్యూక్లియర్ సబ్మెరీన్స్ అయితే హిందూ మహాసముద్రం మీద పెట్టింది. దెబ్బగా అక్కడి నుంచి అమెరికన్ సబ్మెరీన్స్ అయితే, అమెరికన్ షిప్స్ అయితే వెనక్కి వెళ్ళిపోయాయి అనమాట. సో హిస్టారిక్ మూమెంట్ అది, మామూలు సందర్భం కాదు అది. మనం ఎప్పటికీ కూడా గుండెలో పెట్టుకోవాల్సిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే, దేశం ఏదైనా ఉందంటే కేవలం రష్యా. ఇప్పుడు మనకి పుతిన్, అంతే. సో ఇదే విధంగా మనం చూసుకున్నట్లయితే పుతిన్ రాకకి 2 రీజన్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి ఇండియా రష్యా 23rd బయలాటరల్ సమిట్ సందర్భంగా రావడం అనేది జరిగింది. రెండోది వచ్చేసరికి డిఫెన్స్ పరంగా, ట్రేడ్ పరంగా, లాజిస్టిక్స్ పరంగా, రెలోస్ అగ్రిమెంట్ పరంగా, ఎంప్లాయ్మెంట్ కోఆపరేషన్ పరంగా, మెడిసిన్ పరంగా, టెక్నాలజీ పరంగా, ఇవన్నీ కూడా వాణిజ్య సంబంధించినవన్నీ కూడా డిస్కస్ చేయడానికి, అగ్రిమెంట్స్ చేయడానికి అయితే రావడం జరిగింది. ఓవరాల్గా మీటింగ్స్ ఇవన్నీ కూడా జరగబోతున్నాయి ఈరోజు. ఈ 2 డేస్ మనకి ఏవైతే ఉన్నాయో వీటి గురించి డిస్కషన్స్ కానీ, మీటింగ్స్ కానీ, అగ్రిమెంట్స్ మీద సైన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. పుతిన్ గారు, మోదీ గారు ఈ 2 దేశాల మధ్య సహకారం కానీ, ఇంటర్నేషనల్ ప్రెషర్ వస్తున్నాయి కదా, ట్రేడ్ విషయంలో కానీ, కామర్స్ విషయంలో ఇవన్నీ కూడా కొంచెం తటస్థంగా అయితే కొంచెం ఇబ్బందిగా అయితే ఉంది. ఇవన్నీ తలదన్నేలాగా అమెరికాని, వెస్ట్రన్ కంట్రీస్ని, ఇవన్నీ యూరోపియన్ కంట్రీస్ని కానీ వాళ్ళని బీట్అవుట్ చేసే విధంగా ఈ ఏదైతే మీటింగ్స్ అయితే, డిస్కషన్స్ అయితే పెట్టుకోవడం జరిగింది. ఇది ఒక హిస్టారిక్ మూమెంట్. అదేవిధంగా మనకి రష్యా కానీ, పుతిన్ గారు కానీ, మన ఇండియాకి, మన మోదీ గారికి మోడ్యులర్ యాటమ్ న్యూక్లియర్ రియాక్టర్స్ విషయంలో కొన్ని డిఫెన్స్ అప్గ్రేడ్ చేసే విధంగా కొన్ని విషయాలు అయితే డిస్కషన్స్ అయితే ఉన్నాయి. అది మాత్రం కన్ఫర్మ్ గుర్తుపెట్టుకోండి. ఇంకా రెండోది వచ్చేసరికి ఇండియాకి మోడ్యులర్ న్యూక్లియర్ రియాక్టర్స్ అనేవి చాలా అవసరం, అది మనందరూ తెలిసిందే. మన ఇండియా డిఫెన్స్ పరంగా ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్ కానీ, మార్కింగ్స్ కానీ అన్ని విధాలుగా కూడా టాప్ నాచ్లో అయితే అందుకోబోతున్నాయి. సో ట్రెండ్స్ చేసేలా మనం అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నాం. సో దీనికి తగ్గట్టుగానే $2 బిలియన్ సబ్మెరైన్ డీల్పై డిస్కషన్స్ అయితే ఉన్నాయి. ఇవి కొంత వెస్ట్రన్ కంట్రీస్ వారు, అదేవిధంగా బ్లూంబర్గ్ కూడా మనకి కొంత అన్అఫిషియల్ కానీ, లేదనుకుంటే నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం కానీ ఇవన్నీ చేసినాయి. అలాంటప్పుడు మన ఇండియా పిఐబి చెక్ ఫ్యాక్ట్ కింద మనకి చెప్పడమే జరిగింది, ఎటువంటి డీల్స్ అయితే జరగలేదు. మీ వెస్ట్రన్ కంట్రీస్ కానీ, అదేవిధంగా మీ యూరోపియన్ కంట్రీస్ కానీ మేమేం థ్రెటన్ చేయట్లేదు. సో మీకు మాకు పెద్ద ఇబ్బంది ఏం లేదు, మేమేమీ డీల్ చేసి మిమ్మల్ని అగెనిస్ట్గా మేమేం రావట్లేదు, జస్ట్ డిస్కషన్స్ మాత్రమే జరగబోతున్నాయి, ఎటువంటి డీల్స్ అయితే జరగలేదు అని క్లియర్ కట్గా అయితే
మనకి చెక్ ఫ్యాక్ట్ ద్వారా చెప్పేయడం జరిగింది. అదేవిధంగా ఆయిల్ ఇంపోర్ట్స్ కానీ, అదేవిధంగా ఇండియా ట్రేడ్ డెఫిసిట్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది మన ఇండియాకి. సో ఇవన్నీ బ్యాలెన్స్ చేసే విధంగా రాబోయే రోజుల్లో ఇండియా రష్యా ఓవరాల్గా ఓవర్ 100 బిలియన్ ట్రేడ్ టర్న్ ఓవర్ చేసే విధంగా పుష్ చేయాలని చెప్పేసి, అది కూడా 2030 కల్లా జరగాలని చెప్పేసి రష్యన్ ఫైనాన్స్ మినిస్టర్ అయితే చెప్పడమే జరిగింది. సో చెప్పడమే కాదు, ఖచ్చితంగా చేస్తే అయితే రష్యా ఇండియా ఈజ్ గోయింగ్ టు బి గ్లోబల్ సూపర్ పవర్స్, అంతే, అంత మించి ఇంకేం లేదు. అంతే, గ్లోబల్ సూపర్ పవర్స్లో అటు వాళ్ళ వైపు ఎకానమీ కానీ, ఇటు మన వైపు ఎకానమీ కానీ, గ్రోత్ రేట్ విషయంలో కానీ, జీడిపి విషయంలో కానీ హ్యూజ్ లెవెల్లో అయితే వెళ్ళబోతుంది. ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ వార్ కూడా ఎండప్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఆ తర్వాత కొన్ని శాంక్షన్స్ అయితే విత్డ్రాల్ పోతాయి కాబట్టి రష్యా కూడా ఎకానమీ పరంగా, జీడిపి పరంగా గ్రో అయ్యే అవకాశం ఉంటుంది. సో అందులో డౌటే లేదు, రష్యా మళ్ళీ పునర్వైభోగం అయితే చూడబోతుంది. సో ఈ సందర్భంగానే ఏంటంటే రష్యాలో పాపులేషన్ అండ్ వాళ్ళ రష్యాలో వాళ్ళ పాపులేషన్ కానీ, వాళ్ళ సివిలియన్స్ కానీ రష్యన్ ఉక్రెయిన్ వార్ వల్ల కొంతమంది అయితే లాస్ట్ అయ్యారు, మనందరికీ తెలిసిందే. బట్ రష్యా సిటిజన్స్ని, మిలిటరీ ఆర్మీని వాళ్ళు ఎంతో కొంత లాస్ట్ అవ్వటం అయితే మనందరికీ జరిగింది. రష్యా కూడా చాలా లాస్ అయితే దీనివల్ల జరుగుతాం అనేది చాలా బాధాకరం. ఎకానమీ కూడా అంతగా బాగాలేదు, తెలిసిందే, చాలా డల్గా అయితే ఉంది. మన ఇండియా కానీ, చైనా కానీ, టర్కీ కానీ, మిగతా కొన్ని దేశాలు కానీ రష్యా నుంచి ఎక్కువగా ఆయిల్స్ ఇంపోర్ట్ చేసుకోవడం కానీ, నేచురల్ గ్యాస్ ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల కొంత వాళ్ళ ఆర్థిక పరిస్థితి అనేది మరీ డౌన్ఫాల్ అవ్వకుండా ఒక మైనర్గా, ఒక మేజర్గా అయితే ఒక సెట్ అయిన లైన్లో అయితే బ్యాలెన్స్ అవుతూ వెళ్తుంది. సో దట్ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు రష్యాకి. సో బట్ రష్యా సిటిజన్స్ని, వాళ్ళ మిలిటరీని లాస్ట్ అవ్వటం అనేది చాలా బాధాకరం. ఎకానమీ కూడా పాడవటం చాలా బాధాకరం. సో ఇప్పుడు రీడెవలప్మెంట్ కోసం ఇండియన్ సిటిజన్స్ని రష్యాకి ఎంప్లాయ్మెంట్ కోసం రమ్మని చెప్పేసి ఆఫర్ అయితే చేస్తున్నారు. సో ఇది ఒక మంచి సెటిల్మెంట్ అనుకోవచ్చు, మంచి స్టెప్ అనుకోవచ్చు రష్యా ఎకానమీ పెరగడం కోసం. అదేవిధంగా మన ఇండియన్స్కి అక్కడ జాబ్స్ అయితే వస్తే అక్కడ డబ్బులు అయితే శుభ్రంగా సంపాదించుకోవచ్చు, సెటిల్ కూడా అవ్వచ్చు అనమాట, అందులో డౌట్ అయితే లేదు. కన్స్ట్రక్షన్ పరంగా కానీ, ఐటీ పరంగా కానీ, సాఫ్ట్వేర్ పరంగా కానీ, మిగతా కొన్ని సెక్టర్స్ పరంగా కానీ డౌటే లేదు, బిజినెస్ చేసుకోవచ్చు, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ చేసుకోవచ్చు. సో అన్ని విధాలుగా కూడా ఆయిల్ పరంగా, గ్యాస్ పరంగా పీక్ లెవెల్ అయితే రష్యా ఇండియా మధ్యన చాలా బాగా అయితే రిలేషన్స్ అయితే ఫర్దర్గా మూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా రష్యా ఇండియా మధ్య ట్రేడ్ డెఫిసిట్ అనేది ఇవన్నీ కూడా పూడ్చే విధంగా ఇండియా నుంచి రష్యాకి ఫార్మా కానీ, అగ్రికల్చర్ కానీ, ఫుడ్ ఐటమ్స్ కానీ, అదర్ యూస్ఫుల్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ ఎక్స్పోర్ట్ చాలా భారీగా అయితే చేయబోతున్నాం మన ఇండియాకి. ఇది ఒక స్పెషల్ బెనిఫిట్ అవ్వచ్చు, ఎందుకంటే ఎక్స్పోర్ట్ అనేది చేస్తే కనుక రష్యాకి ట్రేడ్ డెఫిసిట్ అనేది కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. వాణిజ్య లోటు అనమాట, వాణిజ్య లోటు తగ్గించడం కోసం, కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా ఉండటం కోసం మనమైతే ఈ పనులు అయితే చేస్తున్నాం. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి, మంచి మూవ్ అని చెప్పుకోవాలి. ఇంకా రష్యాలో అండ్ చాలా మెయిన్గా రెండు డిఫెన్స్ మినిస్టర్స్, చాలా మెయిన్గా చెప్పాలంటే మీకు రెండు దేశాలు రష్యా కానీ, ఇండియా కానీ, వీళ్ళిద్దరూ డిఫెన్స్ మినిస్టర్స్ అయితే S-400 గురించి రక్షణ వ్యవస్థలపై డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. అవి కూడా మనకి ఎంతో కొంత ఇప్పుడు సెటిల్ అవ్వాలి, ఎందుకంటే S-400 అనేది ఒక 2 అయితే మనకు రావాలి, అదొక పెండింగ్. ఇక రెండోది వచ్చేసరికి S-400కి అప్గ్రేడ్ వర్షన్గా S-500 డీల్స్ అయితే జరగబోతున్నాయి. డీల్స్ పరంగా కానీ, బడ్జెట్ విషయంలో కానీ, ఎస్టిమేటెడ్ డెలివరీ విషయంలో కానీ డిస్కషన్స్ అయితే చాలా సర్వేగంగా అయితే జరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు S-500 రావటం వల్ల పాకిస్తాన్కి మామూలుగా ఉండదు. అండ్ మెయిన్గా సుఖోయ్ Su-57 కూడా మన ఇండియాకి అయితే డిఫెన్స్కి ఎయిర్లో గోస్ట్లా కనిపించే విధంగా పాకిస్తాన్కి లిటరల్లీ పిచ్చి పెట్టేలాగా, భయం వేసేలాగా మనకైతే ఇప్పుడు రష్యా నుంచి మనం S-57 కొంటున్నాం. అది డెఫినెట్గా ఈజ్ గోయింగ్ టు బి బ్లాస్ట్ అనమాట, అంత మించి ఇంకేం లేదు. పాకిస్తాన్కి లిటరల్లీ వచ్చబడిపోవాలన్నమాట, మామూలుగా ఉండదు. ఎందుకంటే మనం ల్యాండ్ వైజ్గా చూసుకున్నట్లయితే S-500 రాబోతుంది, అలాగే ఎయిర్ విషయంలో చూసుకున్నట్లయితే మనకి సుఖోయ్ Su-57 అయితే రాబోతుంది. ఇవన్నీ కూడా 5th జనరేషన్ సంబంధించింది, అప్గ్రేడ్ సంబంధించింది. సో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అన్ని విధాలుగా కూడా మన ఇండియన్ డిఫెన్స్ మిలిటరీ కానీ, డిఫెన్స్ కానీ అన్ని విధాలుగా కూడా టాప్ లెవెల్ అయితే పెట్టబోతున్నాం.
అండ్ రష్యా ఇండియా ఇద్దరు కలిసి ఢిల్లీలో సంయుక్త సంస్థలను ప్రారంభించారు. అవి బేసికల్గా ఏంటంటే రష్యాది రష్యన్ సినర్జీ కార్పొరేషన్, అదేవిధంగా ఇండియాది ఇండియన్ ఇన్నో ప్రాక్టికా అని చెప్పేసి ఈ రెండు కంపెనీస్ కలిసి ఇండియాలో మనకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అయితే ప్రారంభించారు. ఇందులో బేసికల్గా ఏంటంటే ఎడ్యుకేషన్ కానీ, కల్చర్ కానీ, ఎథిక్స్ కానీ, అదేవిధంగా మోరల్ వాల్యూస్ కానీ ఇవన్నీ కూడా ఎన్నో అయితే ఉండబోతున్నాయి, కల్పించబోతున్నారు. సో ఒకరికొకరు సపోర్ట్ చేసే విధంగా, కోఆపరేట్ చేసే విధంగా, ముందుకైతే సహకరించుకునే విధంగా ముందుకైతే వెళ్ళబోతున్నారు, ముందుకైతే అడుగులు వేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం కింద చెప్పుకోవాల్సిన అవసరం అయితే మనకు ఎంతగానో ఉంది, అందులో డౌటే లేదు. ఇంకా నెక్స్ట్ పుతిన్ సెక్యూరిటీ గురించి చూసుకున్నట్లయితే ఈ విధంగా ఎవరికి కూడా ఇవ్వకపోవచ్చు, బట్ ఇప్పుడు మనమైతే అన్ని విధాలుగా కూడా మన మోదీ గారు పుతిన్ గారి కోసం ప్రాణాలు పెట్టి మరి ఫుల్గా అంటే ఢిల్లీ మొత్తం కూడా పుతిన్ గారు రాకతో మళ్ళీ ఆయన మాస్కోకి వెళ్ళటం, ఈ అన్ని విధాలుగా కూడా డిఫెన్స్ కానీ, పోలీస్ సెక్టర్స్ కానీ, సెక్యూరిటీ సెక్టర్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చాలా గట్టిగా అయితే పట్టుకుని కూర్చున్నారు. సో అంటే ఫోర్స్ అనేది ఎంత స్ట్రాంగ్గా బిల్డ్ చేశారనేది మనకి ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు వన్ బై వన్ చెప్తాను. పుతిన్ గారు ఢిల్లీకి మళ్ళీ వెళ్ళేదాకా ఫుల్గా 6 లేయర్ సెక్యూరిటీని అయితే అండ్ ఎస్పీజీని అండ్ అరౌండ్ 5,000 పీపుల్ని అయితే పైగా అన్ని విధాలుగా కూడా ఢిల్లీ మొత్తం కూడా, ఢిల్లీలో మన పుతిన్ గారు అటు ఇటు ట్రావెల్ చేస్తున్నా కానీ, ప్లేసెస్కి వెళ్తున్నా కానీ, అదేవిధంగా సమావేశాలు ప్రాంతాలు ఉంటాయి కదా, ఆ ప్రాంతాల్లో కూడా అన్ని విధాలుగా కూడా ఫుల్ సెక్యూరిటీని అయితే ఏర్పాటు చేశారు. అందులో బేసికల్గా మనం చూసుకున్నట్లయితే టెర్రర్ అటాక్స్ లేకుండా స్క్వాడ్ రంగంలోకి అయితే దింపారు. స్నైపర్స్ని అయితే అన్ని చోట్ల కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇమీడియట్ రెస్పాన్స్ టీమ్స్ని అయితే ఏర్పాటు చేశారు. ఢిల్లీ పోలీస్ చాలా అలర్ట్గా అయితే ఉన్నారు. సెంట్రల్ ప్రొటెక్షన్ ఫోర్స్ని అయితే పెడతాం జరిగింది అండ్ ఇండియన్ సెక్యూరిటీ ఫోర్స్ని పెడతాం జరిగింది, యాజ్ వెల్ యాజ్ రష్యన్ సెక్యూరిటీ ఫోర్స్ని కూడా మొత్తం ఇండియన్ ఫోర్స్ కానీ, రష్యన్ ఫోర్స్ కానీ ఇద్దరు కూడా కలిసిమెలిసి పుతిన్ గారు కానీ, మోదీ గారు కానీ కాపాడుకునే విధంగా, ప్రొటెక్ట్ చేసే విధంగా అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ముందుకైతే వస్తున్నారు. ఇవన్నీ కూడా కల్పించడం అయితే జరిగింది. ఇంకా ఢిల్లీ మొత్తం కూడా హై డెఫినేషన్ హెచ్డి సీసీటీవీ కెమెరాస్ని అన్ని ప్రతి చోట్ల కూడా కెమెరా వర్క్ చేసేలాగా, టెక్నికల్ మానిటరింగ్ చేసేలాగా ఇవన్నీ కూడా చాలా బాగా చర్యలు అయితే చేయడం జరిగింది. కమాండ్ కంట్రోల్ యూనిట్స్ నుండి కూడా అందరూ అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. ఎందుకంటే ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ పాయింట్ వరకు పుతిన్ గారు ఢిల్లీ నుంచి మళ్ళీ మాస్కో వరకు కూడా అన్ని విధాలుగా కూడా అబ్జర్వ్ చేసే విధంగా కమాండ్ కంట్రోల్ యూనిట్స్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మీరు కెమెరాస్ చూసుకున్నా కానీ, మీరు కొంత అక్కడ సెక్యూరిటీ టీం ఉంటుంది కదా, వాకీ టాకీలో మాట్లాడుకుంటున్న విషయంలో కానీ అన్ని విధాలు కూడా సెక్యూరిటీ అనేది ఫుల్ ఫ్లెడ్జ్గా, ఫుల్ టైట్గా అయితే ఉంది. టైట్గా బాగా ఫిక్స్ చేసి ఢిల్లీ మొత్తం కూడా ప్రతిదీ కూడా చెక్ చేయబోతున్నారు. ప్రతి కార్ కానీ, ప్రతి బైక్ కానీ, ప్రతి ట్రక్ కానీ అన్ని విధాలుగా ట్రక్ చేసి ప్రతి మనిషిని కూడా చెక్ చేస్తారు. ఎందుకంటే ఎవరైతే లిస్టెడ్ పీపుల్లో ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే అలవెన్స్ ఉండేలాగా, మిగతా వాళ్ళకి నోట్ అలౌడ్ అని చెప్పేసి బోర్డు పెట్టేలాగా ఫుల్ ఫ్లెడ్జ్గా ప్లాన్స్ అయితే వేసుకున్నారు. సో మోదీ గారు, పుతిన్ గారు హిస్టారిక్ మూమెంట్స్ ఈ సక్సెస్ అయ్యే విధంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రాకుండా చాలా బాగా అయితే పుతిన్ గారిని, మోదీ గారిని, అటు రష్యన్ ఫోర్స్ కానీ, ఇండియన్ ఫోర్స్ కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వీళ్ళిద్దరినీ కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా బయలాటరల్ మీటింగ్స్ అయితే జరిగే విధంగా తీసుకెళ్ళబోతున్నారు. సో ఓవరాల్గా ఈ మీటింగ్ అనేది సక్సెస్ అయితే, ఈ విజిట్ అనేది, పుతిన్ గారి విజిట్ అనేది సక్సెస్ఫుల్గా అయితే ఇంకా మన ఇండియాకి అన్ని విధాలుగా కూడా డిఫెన్స్ పరంగా కానీ, ట్రేడ్ విషయంలో కానీ, ట్రేడ్ డిఫిషన్ విషయంలో కానీ, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ విషయంలో కానీ అన్ని విధాలుగా కూడా మనకి ఇండియాకి కానీ, రష్యాకి కానీ రెండు విధాలుగా కూడా ఉపయోగాలు అయితే ఉండబోతున్నాయి. అట్ ది సేమ్ టైం మనం చైనాకి కానీ, అమెరికాకి కానీ, అట్ ది సేమ్ టైం పక్కన ఉన్న పాకిస్తాన్కి కానీ, బంగ్లాదేశ్కి కానీ మనమైతే స్ట్రాంగ్ వార్నింగ్ కానీ, స్ట్రాంగ్ మెసేజ్ కానీ ఇవ్వబోతున్నాం. అది ఏంటంటే ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సింది ఏంటంటే తెలుసుకోండి. ఎందుకంటే మనం ఇండియా ఈజ్ గోయింగ్ టు బి సూపర్ పవర్. రష్యాకి, ఇండియాకి మధ్యలో రిలేషన్స్ అనేవి డికేడ్స్ నుంచి ఉన్నాయి. ఇది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది కానీ ఎక్కడ కూడా వీక్ అవ్వదు. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఇండియా, రష్యా కూడా కలిసి
ఆర్టిక్ రీజన్ వైపు, ఏదైతే రష్యా పైన ఉన్న ఆర్టిక్ రీజన్ వైపు కూడా, ఆర్టిక్ మొత్తం సంబంధించిన ఐస్ ఏదైతే ఉందో అక్కడ కూడా ఇండియా రష్యా కలిసి ఒప్పందాలు చేసుకుంటున్నాయి. అది నిజంగా జరిగితే మట్టుకి అక్కడ ఉన్న మనకి ఆయిల్స్ అయితే, గ్యాసెస్ అయితే కొన్ని మనం తవ్వుకొని ఇండియాకి అయితే తెచ్చుకునే విధంగా మనం హ్యాపీగా ఇండియాకి రష్యాకి రిలేషన్స్ అన్ని విధాలుగా బాగుంటాయి. ట్రేడింగ్ అనేది బాగుంటుంది, ఎక్స్పోర్ట్స్ అనేవి బాగుంటాయి, ఇంపోర్ట్స్ అనేవి బాగుంటాయి, రిలేషన్స్ అనేవి బాగుంటాయి. ఓవరాల్గా ఇండియా రష్యా అనేది ఈజ్ గోయింగ్ టు బి హిస్టారిక్ అంతే. ఎందుకంటే రేపు పిల్లలు వచ్చినా కానీ, రేపు ఫ్యూచర్ నెక్స్ట్ జనరేషన్ పిల్లలు వచ్చినా కానీ, ఫ్యూచర్ వచ్చినా కానీ ఇండియాకి రష్యాకి ఉన్న రిలేషన్ అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి, బెనిఫిట్స్ అనేవి తెలియాలి. దాని ద్వారా మిగతా దేశాలకి వార్నింగ్ ఏమిస్తున్నాం అనేది తెలియాలి. దీని ద్వారా ప్రపంచ దేశాలు ఏం తెలుసుకోవాలంటే ఇండియా రష్యా అనేది ఫ్రెండ్షిప్ అనేది ఎప్పటికీ కూడా చెడదు. అది ఈజ్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్ తప్ప ఫ్లాప్ అనేది ఏముండదు. వీళ్ళు మిగతా దేశాలకు చెప్పేది ఏంటంటే మీరు మమ్మల్ని టచ్ చేయలేరు, ఇండియా ఈజ్ గోయింగ్ టు బి సూపర్ పవర్, గ్లోబల్ పవర్. సో ఎవరో కూడా టచ్ చేయడానికి వీల్లేదు. మా ఎకానమీ కానీ, మా పాపులేషన్ కానీ, మా గ్రోత్ రేట్ కానీ, మా జీడిపి కానీ అన్ని విధాలుగా కూడా టాప్ నాచ్లో ఉన్నాయి. మేము కూడా తొందరగానే ఇండియా అనేది డెవలప్డ్ నేషన్గా తీర్చిదిద్దబోతున్నాం. కాబట్టి మీకు మీ దేశాలు మీరు పని చూసుకొని మా దేశం మీద పడద్దని ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చినట్టుగానే ఉంటుంది ఇది. అట్ ది సేమ్ టైం బంగ్లాదేశ్ కానీ, పాకిస్తాన్ కానీ మన మీద అటాక్ చేయడానికి కూడా ఎటువంటి పరిస్థితులు కల్పించకుండా రష్యా మాకు ఖచ్చితంగా వాళ్ళ మిలిటరీ ఎయిడ్ బేసెస్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ కూడా మాకు అలవెన్స్ ఉంటుంది. మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. అది ల్యాండ్ పరంగా కానీ, ఎయిర్ పరంగా కానీ, అండర్ వాటర్ సీ పరంగా కానీ మాకు అన్ని విధాలుగా కూడా ఒకళ్ళొకరికి రిలేషన్స్ అయితే ఉన్నాయి. సో మేము ఎక్కడికైనా వచ్చి అదే కాల్స్తాం, మామూలుగా దాడి చేయం అనే విధంగా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మన మోదీ గారు, పుతిన్ గారు కంప్లీట్లీ బయలాటరల్ మీటింగ్స్ గురించి, బయలాటరల్ సమ్మిట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చి అనుకున్నాను. ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా కానీ తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అదేవిధంగా ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలంటే తప్పకుండా మర్చిపోకుండా ఇప్పుడే జాయిన్ అయిపోండి. సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మన ఫ్యామిలీలోకి అయితే జాయిన్ అయిపోండి. ఛానల్ పేరు గుర్తుంది కదా, ది చరణ్ రా.